నమస్కారం అండి. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ప్రధానంగా ఆల్మట్టి, తుంగభద్ర అలాగే ఈ యొక్క డ్యాములు చూడడానికి మనం రావడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పంట మీద ఎక్కువ మిర్చి బెల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ప్రధానంగా నీళ్లు ఎలా వస్తున్నాయంటే చాలా మంది వస్తానే అంటున్నారు, కొంతమంది రావట్లేదు అంటున్నారు. దానికి సంబంధించి తెలుసుకోవడం కోసం నేనైతే రావడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆల్మట్టి అలాగే తుంగభద్ర నిండిన తర్వాత మనకి నారాయణపూడి నిండిన తర్వాత జూరాల తర్వాత మనకి శ్రీశైలం ప్రాజెక్టుకి వాటర్ వచ్చే అవకాశం ఉంది. శ్రీశైలం తర్వాత మన నాగార్జున సాగర్కి వాటర్ రావడం జరుగుతుంది. ప్రధానంగా కృష్ణా బేసిన్ మీద ఉన్నటువంటి నదులలో మనం చూసుకున్నట్లయితే పెన్నా కానీ తుంగభద్ర, ఇలాంటి నదులన్నీ కూడా కలుసుకుని ప్రాజెక్టులు ఎండుకుంటూ రావడం జరుగుతుంది. ఆయకట్టు మేజర్ ఆయకట్టు ఈ విధంగా కృష్ణా బెల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాణిజ్య పంటలు అలాగే వేసేటి పంటలు ఎక్కువగా వేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సాగు మీద శనగ, కంది, తర్వాత చూసుకున్నట్లయితే మొక్కజొన్న, తర్వాత వచ్చేసి మనకి జామ ఈ విధంగా ఏంటుంది. మరి కొంచెం కృష్ణా బేసిన్ తర్వాత కొంచెం అంటే ఏదంటే శ్రీశైలం దాటిన తర్వాత మనకి ప్రధానంగా మిర్చి బెల్ట్ అనేది ఎక్కువగా వేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఉమ్మడి సూర్యాపేట, నల్గొండ జిల్లా, అలాగే గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా మీదుగా వెళ్ళడం జరుగుతుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ, కుడి కాలువ చూసుకున్నట్లయితే 315 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ యొక్క జలాశయం మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చూసుకుంటే ఆల్మట్టికి మనకు వచ్చేసి పశ్చిమ కనుమలు అలాగే మహారాష్ట్రలో కురిసినటువంటి ఎగువన కురిసినటువంటి వర్షాలకి చూసుకున్నట్టయితే ఆల్మట్టికి 70 టీఎంసీలు పైచిలుగా రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి 1,00,000 క్యూసెక్లు పైచిలుగా కొనసాగడం జరుగుతుంది. అలాగే తుంగభద్ర కూడా బాగానే రావడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే మొన్నటి వరకు 9 టీఎంసీలు ఉన్నది, ఇప్పుడు 20 టీఎంసీలు పైచిలుగా రావడం జరిగింది. అలాగే తర్వాత మనకి జూరాలకి, శ్రీశైలంకి, నాగార్జున సాగర్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా వర్షాకాలం చాలా ఉంది కాబట్టి ఎల్నివో ఉన్నా కానీ ఎగువన కురుస్తున్న వర్షాలకి మనకి ఫర్దర్గా చూసుకున్నట్లయితే మనకి జూలై ఎండింగ్ అలాగే ఆగస్టు చివరి వీక్కి మనకి తెలిసే అవకాశం ఉంది. సెప్టెంబర్, అక్టోబర్లో కూడా వర్షాలు విపరీతంగా పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడం జరుగుతుంది. నైరుతి ఈశాన్య ఋతుపవనాల మీద ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇది మనం చూస్తున్నటువంటి ప్రాజెక్టులు. సో ఇది క్లస్టర్ గ్లేట్లు, ఈ విధంగా గ్లేట్లు ఎట్టడం జరుగుతుంది. ఈ వాటర్ స్టోరేజ్ మొత్తం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆయకట్టు వదిలిన తర్వాతే మనకి ఆ నీళ్ళు అనేది మనకి ముందు వెళ్ళడం జరుగుతుంటుంది. సో మీరు చూడండి, వాటర్ అనేది గేట్లు ఎత్తినప్పుడు ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఇప్పుడు నీటిని పట్టుకొని ఈ విధంగా బ్యారేజీల కోసం రైతుల యొక్క ఏదైతే ఇబ్బందులు, కరువులు వచ్చినప్పుడు ఈ విధంగా ఈ ప్రాజెక్టులు అనేది ఎంతో చాలా రైతులకి మేలు చేకూరుస్తాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మనం చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యం కట్టినటువంటి కట్టలు, ఆనకట్టలు ఏదైతే ఉన్నాయో మనకు సర్దార్ సరోవర్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా రైతులు ఆయకట్టుగా కరువు ప్రాంతాలలో వర్షాలు అనేది ప్రతిసారి కురవు అండి. ఒక సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉంటే ఒక సంవత్సరం వర్షాలు తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. కానీ రైతులకు ఎప్పటికైనా అండుదండుగా ఉండాలంటే ప్రాజెక్టులో వాటర్ స్టోరేజ్ అనేది చేసినప్పుడే రైతులందరికీ కూడా ఏదైతే ఆరుదళ్ళకు కానీ ప్రతి ఒక్కటి దానికి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మన యొక్క ప్రాజెక్టులకు సంబంధించి రిపోర్టు ఈ విధంగా అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి కృష్ణా బేసిన్లో మేజర్ చిల్లి బెల్ట్ పడేటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా ఉందని రైతు సోదరులకి తెలియజేయడం జరుగుతుంది. మరింత సమాచారం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ విధంగా అయితే మనకి మొత్తం కూడా చూసుకోవచ్చు ఎట్లా ఉన్నది, వాటర్ అవైలబిలిటీ ఎట్లా ఉందనేది ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. క్లస్టర్ గ్లేట్లు అనేది వదలడం జరుగుతుంటుంది. సో లోపల నుంచి మనం చూడొచ్చు ఈ విధంగా వాటర్ అనేది ఇది విడుదల చేసినప్పుడు ఈ యొక్క స్ప్రింగ్ అరేంజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది, హైడ్రాలిక్ అరేంజ్మెంట్తో. సో వాటర్ ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనకి వచ్చేసి ఇది మీరు చూసుకోవచ్చు డ్యామ్ దగ్గర. అలాగే సంబంధించి మీరు చూసుకున్నట్లయితే కరెంటు, ప్రతి ఒక్క డ్యామ్ దగ్గర కూడా కరెంటు ఉత్పత్తి అనేది చూసుకోవచ్చు చేయడం జరుగుతూ ఉంటుంది. టర్బైన్ తిరిగినప్పుడే కరెంట్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. చేపలు ఉన్నాయి అన్న, ఎక్కడున్నాయి? అది చేప, ఫిష్లు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు.